హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను 2 రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటానండి. ఈ రెసిపీస్ చాలా సింపుల్గా ఉంటాయి. ఈవెన్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కూడా ట్రై చేయొచ్చు, అండ్ బిగినర్స్ కూడా, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ దాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 కప్ కందిపప్పు తీసుకున్నానండి. 1/2 కప్ ఎర్రపప్పు, రెడ్ లెంటిల్స్ అంటారు. ఈ 2 ప్రాపర్గా వాష్ చేసుకుందాం. పప్పు కాసేపు నానబెడితే వాటర్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ టైం లేనప్పుడు మీరు అలాగే వాష్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను ప్యూర్ వాటర్ వేసాను. దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి, కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని మనం 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. దాల్ ఉడికేలోపు మీన్ వైల్ మనం బ్రింజాల్ కర్రీ చేసుకుందాం, వంకాయ కూర. ఇక్కడ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో కొద్దిగా ఇంగు వేసుకోండి. ఇక నేను ఎవరెస్ట్ వేసాను. ఇంగుతో ఏ కర్రీ కన్నా దాల్లో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుంది. 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను. 1 ఆనియన్ చాప్ వేసుకున్నాను. ఈ ఆనియన్ సాటే చేసుకుందాం. ఆనియన్ సాఫ్ట్ అవ్వడానికి ఇక్కడ నేను సాల్ట్ వేసుకున్నానండి. ఒక మిక్స్ ఇచ్చుకుందాం. ఇప్పుడు ఒక 2 గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. 1/2 స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. కాసేపు మూత పెట్టుకున్నాను. ఇక్కడ నేను వంకాయలు లెంత్ వైజ్ కట్ చేసుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసి ఉంచానండి, నల్ల పడకుండా ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయలు దీంట్లో వేసేసుకుందాం. ఆయిల్లో కాసేపు వీటిని సాఫ్ట్ అవ్వనిద్దాం. వంకాయలు సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నానండి, ఒక 1 టీ స్పూన్. దాని తర్వాత 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కారం స్పైస్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. అంతే, దీంట్లో ఏ మసాలాస్ యూజ్ చేయలేదు నేను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు గ్రేవీకి కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసాను. ఇప్పుడు మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకుందాం. ఇక నేను 1 స్పూన్ దాకా కసూరి మేతి ఇలా క్రష్ చేసుకొని వేసుకున్నానండి. దీంతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది లేనప్పుడు మీరు స్కిప్ చేయండి. ఇక నేను లాస్ట్లీ కరివేపాకు వేసుకున్నానండి. కొత్తిమీర బదులు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు యొక్క ఫ్లేవర్ ఈ కర్రీలో చాలా బాగుంటుంది. చూడండి, మన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో 1 స్పూన్ గీ వేసుకున్నాను. మీరు టోటల్ గీతో కూడా చేసుకోవచ్చు దాల్. నేను 2 యూజ్ చేశాను. దాంట్లో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి, మస్టర్డ్ సీడ్స్. ఇక్కడ జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకున్నాను. దాంట్లో 1 చాప్డ్ ఆనియన్, కొద్దిగా కరివేపాకు, ఒక 2 గ్రీన్ చిల్లీస్లా చిన్న కట్ చేసుకున్నాను. ఒక టమాటో చాప్ చేసి వేసుకుంటున్నాను. దాంట్లో మంచిగా టేస్ట్ని ఇచ్చే ఇంగు వేసుకోండి, కొద్దిగా యాసిడిటీ. దాంట్లో ఈ ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ వేసేసి కాసేపు సాల్ట్ చేసుకుందాం. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసానండి. ఈ ఫ్లేవర్ దాల్లో సూపర్గా ఉంటుంది. దానికి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ కారం వేసుకున్నాను.
పసుపు ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు టొమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోయాయి. చూడండి, పప్పు కూడా మెత్తగా ఉడికింది. కొద్దిగా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఈ 2 కాంబినేషన్ దాల్ పప్పు చాలా బాగుంటుందండి. ఒకే పప్పు వేసుకోకుండా ఇలా 2 యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దాల్ దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు అదే కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. ఈ పప్పులో యాడ్ చేసుకుందాం. మీరు పప్పు ఎంత పలుచగా తినాలంటే దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. మా ఇంట్లో కొద్దిగా థిక్గానే తింటారు. ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకోండి, తక్కువైతే కొద్దిగా వేసుకుందాం. కాసేపు మూత పెట్టుకొని ఒక బాయిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఆల్రెడీ పప్పు ఉడికింది కాబట్టి కాసేపే టైం పడుతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నానండి. చింతపండు బాగా స్క్వీజ్ చేసుకొని టామరైన్ వాటర్ దీంట్లో వేసుకుందాం. మీరు చింతపండు ఇష్టపడినప్పుడు డ్రై మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పప్పు అనేది పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. మీకు చింతపండు వేయడం ఇష్టం లేనప్పుడు టొమాటోసే వేసుకోండి ఎక్కువ క్వాంటిటీలో, ఎందుకంటే టొమాటోలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి పప్పు చాలా బాగుంటుంది. చూడండి, మన దాల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. సింపుల్ వంకాయ కూర అండ్ ఆల్సో సింపుల్ దాల్ ఉంది కదా, వెరీ సింపుల్గా. టేస్ట్ సింపుల్గా ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ 2 సింపుల్ రెసిపీస్ ట్రై చేయండి. నేను ఇక్కడ రైస్ అండ్ చపాతీతో సర్వ్ చేస్తున్నానండి. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.